భగవంతుడైన ఒక అమ్మ కడుపున పుట్టాల్సిన వాడే అని ఓ నానుడి. అందుకే మనం దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తామో ఆ దేవునికి జన్మనిచ్చిన తల్లిని కూడా అంతగా కొలుచుకుంటాం. మనం జీసస్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఆయన తల్లి అయిన మేరీ మాతను కూడా అంతే భక్తితో చూసుకుంటాం. ఈ మేరీ మాత మన దేశంలో సాక్షాత్కరించిన చోటే ఈ వేలాంగణి. మేరీ మాత వేలాంగిణి పట్టణంలో 3 సార్లు దర్శనమిచ్చారని చెప్పి చరిత్ర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగుంటారు అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను కర్నూలు రైల్వే స్టేషన్లో ఉన్నాను. వెళ్ళేది ఎక్కడికంటే నాగపట్నంకి వెళ్తున్నాం అంట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అన్ని చర్చెస్ అవన్నీ కూడా క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. మా లగేజ్ చూసిరా, ఇదంతా లగేజే మొత్తము. మా అత్త వాళ్ళది, మామ, ఇంకా బొమ్మర్దిది, మరదలది, ఇంకా మాది అనమాట. మొత్తం కలిపి అందరిది. ఇంక ఇప్పుడే ట్రైన్ వస్తుంది. ఇప్పుడు చూడొచ్చు, ఒక లైట్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి చెంగల్పట్టులో దిగినాము. సో ఇప్పుడు మేము వచ్చేసరికి టైం వచ్చేసి 9 అయింది. ఇక్కడ ట్రైన్ లో క్లీనింగ్ చేసుకుంటున్నాం అనమాట. మొత్తం బ్రష్, ఫేస్ వాష్ అన్ని చేసుకున్నాము. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అందరం కూడా ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఎవరెవరు టిఫిన్ తెచ్చుకున్నారో వాళ్ళందరం తింటున్నాం అనమాట. చూడొచ్చు ఇక్కడ. సో నేను కూడా ఫుడ్ పెట్టుకున్నాను, చికెన్, చపాతీ. సో చెంగల్పట్టు స్టేషన్ లో కొద్దిసేపు టైం పాస్ చేస్తున్నాము. 1:30కి 2 o'clock ట్రైన్ ఉంది. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ చెంగల్పట్టు స్టేషన్ పక్కనే మనకు బ్యాక్ సైడ్ లేక్ ఉంది. చాలా పెద్ద లేక్ ఉంది, చాలా బాగుంది. ఎంత పెద్ద లేక్ ఉంది చూడండి మొత్తం. సో ట్రైన్ చెంగల్పట్టు నుంచి బయలుదేరిపోయింది చూడండి. సో ఇక్కడ నుంచి మాకు ఇప్పుడు 1:40 ఆ విధంగా అవుతుంది టైము. సో 2కి అనుకున్నామని తొందరగా వచ్చింది. సో ఇక్కడ నుండి మేము నాగపట్నంకి వెళ్తాం అనమాట. దగ్గర దగ్గర 7:30 కానీ 7 అవ్వచ్చు అంటున్నారు. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. సో సెటిల్ అయిన తర్వాత ఇంకా బ్యాగ్స్ అన్ని సర్దేసుకొని సో సైడ్కి విండో ఉంది, వ్యూ చూస్తున్నాం అనమాట. చాలా బాగుంది, చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు వచ్చేసరికి టైం వచ్చేసి చూడొచ్చు 7:44 అవుతుంది. నాగపట్నం స్టేషన్ ఇదే చూడండి. ఇదంతా కూడా వెయిటింగ్ రూమ్ లాగా ఉందన్నమాట. మొత్తము అందరు వెయిటింగ్ చేస్తున్నారు. సో ఇది ఎగ్జిట్ అయ్యేది. ఇది బయటికి ఎగ్జిట్ అయిన తర్వాత మేము చూడొచ్చు ఈ విధంగా బస్సెస్ అన్నీ ఉన్నాయి అనమాట. ఇట్లా ఆటోస్ కానీ ఆటో స్టాండ్ లాగా మొత్తం ఉంది. మేము బస్సెస్ మాట్లాడుకున్నాం. ఇట్లాంటి బస్సెస్ ఉంటాయి కదా, ఇట్లాంటి బస్సెస్ మాట్లాడుకున్నాము. సో అవి ఎక్కి ఇంకా నాగపట్నంకి వెళ్తాం, అక్కడ వేలంకిని చర్చి దగ్గరికి. సో మేము మాట్లాడుకున్న బస్సు ఇదే. సో 2 బస్సెస్ మాట్లాడుకున్నామంట. చాలా మంది ఉన్నాయి. ఇదంతా చూడొచ్చు మొత్తం. వీళ్ళంతా చుట్టాలు అనమాట అందరు కూడా. ఇక్కడ చర్చి దగ్గరికి వచ్చినాము, వేలంకిని చర్చి దగ్గరికి. చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇదంతా కూడా చర్చి అనమాట. ఇదంతా కూడా సో చర్చ్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఇది మార్నింగ్ అంతా కూడా క్లియర్గా చూపిస్తాను మీకు. సో ఇక్కడ రూమ్స్ మాట్లాడడానికి వచ్చినాము. చాలా మంది వచ్చారు ఈసారి. చాలా మంది రూమ్స్ దొరకక బయట ఉంటున్నారు. కొంతమంది 1000 అంటున్నారు, కొంతమంది 1200 అంటున్నారు, ఇంకా కొంతమంది 2000 కూడా అంటున్నారు అనమాట ఏసీవి. సో మేము మాట్లాడుకున్న తర్వాత రూమ్కి వెళ్ళేది. అక్కడ రూమ్స్ కూడా చూపిస్తాను మీకు ఎట్లా ఉన్నాయని చెప్పేసి. సో హోటల్ ట్రావిడర్ అని చెప్పేసి ఉందన్నమాట. దాంట్లో కనుక్కున్నాం. రేట్స్ ఈ విధంగా ఉన్నాయి. 2350 అంట. సో ప్రస్తుతానికి అయితే లేవన్నారు ఇక్కడ. సో ఇది బస్ స్టాప్ నుంచి వచ్చిందనమాట. ఇది బస్ స్టాప్ కానీ మనం రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత ఈ రూట్ నుంచి వస్తాం అనమాట మెయిన్. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని కూడా హోటల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా హోటల్సే. సో ఇదే మేము ఇప్పుడు వెళ్ళిన హోటల్ ట్రావిడర్ రూమ్ అనమాట. రూమ్స్, రెస్టారెంట్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో నైట్ వచ్చేసి మాకు 10 నుండి మేము వెతుకుతూనే ఉన్నాము. రూమ్స్ వచ్చేసి 12 గంటల దొరికినాయి. సో చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి చెమెన్ అని చెప్పేసి ఉన్నాయి అనమాట. చెమెన్ అని చెప్పేసి ఈ రూమ్స్ దొరికినాయి. సో లోపల కూడా రూమ్స్ ఎట్లున్నాయో చూపిస్తాను మీకు. సో ఇక్కడ అంతా కూడా లోపల బ్యాక్ సైడ్ ఇది ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా రూమ్స్ అనమాట ఇక్కడ సైడ్. సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట, చర్చ్ రోడ్ అనమాట. సో మెయిన్ చర్చ్ వచ్చేసి ఇక్కడ అనమాట. సో ఆ తర్వాత ఇది వచ్చేసి బస్ స్టాండ్. మనకి ఇక్కడ నుంచే బస్ స్టాండ్ నుంచి వచ్చే రూట్ అనమాట. ఈ పక్కనే ఇక్కడ రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి ఈ స్ట్రేట్గా వెళ్ళి మరి రైట్ అక్కడ పక్కకే అనమాట రూమ్స్ వచ్చేసి. ఇప్పుడు చర్చ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి చర్చికి ఆపోజిట్ మనకు. సో ఇది బీచ్ అనమాట. ఇక్కడ ఇటు వెళ్ళేది మొత్తం డైరెక్ట్ స్ట్రేట్గా వెళ్తే కన్నా ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే బీచ్ వస్తుంది ఇక్కడ. సో ఈ పక్కనే ఆఫరింగ్ ది బిల్డింగ్ ఉంటుంది అనమాట.
సో ఇక్కడ ఆఫరింగ్స్ ఇస్తారు. సో ఇది వచ్చేసి చర్చ్ పేరు వచ్చేసి ద ష్రైన్ బాసిలికా అన్నమాట. సో బీచ్ కి ఆపోజిట్ ఉండే చర్చ్ ఇది. ఈ సైడ్ కూడా చూడొచ్చు చర్చ్ ఎంత పెద్ద ఉందో. సో ఇది ఎంట్రన్స్, ఇక్కడ లోపలికి వెళ్ళేది ఎంట్రన్స్ ఇక్కడ. సో అక్కడ సైడ్ ఫ్రంట్ ఉంటుంది అన్నమాట, స్టేజ్ అక్కడ సైడ్ ఉంటుంది. సో ఈ చర్చ్కి వచ్చేసి తర్వాత వెళ్తాము లోపలికి. ఒకవేళ ట్రై చేస్తాను, కెమెరాస్ అలౌడ్ ఉంటాయి కదా. చూడొచ్చు ఎంత పెద్ద ఉందో చర్చ్. సో ఇదంతా కూడా ఎన్విరాన్మెంట్. ఇక్కడే పక్కన స్టేజ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్టేజ్ ఇక్కడ కనిపిస్తుంది, ఇది స్టేజ్ అనమాట. పెద్ద మీటింగ్స్ ఏమైనా అయితే ఇక్కడ స్టేజ్ దగ్గరికి వస్తారు అన్నమాట ఇక్కడికి. సో ఇప్పుడు వచ్చేసి మేము చర్చ్ వేరే దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ మీటింగ్ అవుతుంది, అక్కడికి వెళ్ళి లోపల ట్రై చేస్తాం చూపించడానికి. సో ఇక్కడ వరకు వచ్చేసి ఈ చర్చ్ అనమాట, ఈ మెయిన్ బాసిలికా ష్రైన్ బాసిలికా చర్చ్ ఉంది కదా ఇది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇంకో చర్చ్ ఉంది ఇక్కడ. సో ఆ పైకి వెళ్ళి అక్కడ కూర్చుంటాం పైన. సో చర్చ్ వచ్చేసి మేము మీటింగ్కి వెళ్ళేది ఇప్పుడు తెలుగు ప్రేయర్ ఉందన్నమాట. 8:30కి 8కి స్టార్ట్ అని చెప్పన్నారు. సో ఇక్కడికి వచ్చినాము. ఇది చర్చి కింద కూర్చోవచ్చు, పైన కూడా ఉందన్నమాట. ఇప్పుడు పైకి వెళ్తాం మేము. సో ఇప్పుడు వచ్చేసి తెలుగు మీటింగ్ అవుతుంది అనమాట ఈ చర్చిలో. సో అందరు బయట నిలబడ్డారు అనమాట, చాలా మంది చూడొచ్చు. సో లోపలికి వెళ్ళలేక చాలా మంది ఫుల్ అయిపోయారు అనమాట బయట నిల్చోండి. చర్చ్ ఎన్విరాన్మెంట్ ఇది అనమాట. లోపల చూడొచ్చు చాలా ఫుల్ అయిపోయారు. కొంచెం ముందుకు వచ్చినాము, ఇక్కడ బల్ల ఇస్తున్నారు అనమాట. ఓన్లీ ఆర్సిఎం చర్చ్ వాళ్ళకే బల్ల ఇస్తున్నారు. సో ఇప్పుడు నేను పైన చర్చ్ పైన ఉన్నాం కదా, చర్చికి ఆపోజిట్ ఉంది కదా, ఇది మేరీమాత ఓల్డ్ చర్చ్ అనమాట. సో ఇక్కడ ఏమంటారు, ఇక్కడ అంతా శాండ్ ఉంటుంది. 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట లాస్ట్ దాకా, అక్కడ దాకా. అక్కడ మొత్తం కూడా నడుచుకుంటూ వెళ్తారు అనమాట మోకాళ్ళ పైన. ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ ఒక చర్చ్ ఉంది, ఇక్కడ చిన్నది ఒకటి ఇక్కడ సైడ్. ఆ తర్వాత ఈ మేరీమాత ఓల్డ్ చర్చ్ ఉంటుంది కదా, పక్కనే ఇంకా చాలా పెద్ద మార్నింగ్ స్టార్ అని చెప్పేసి చర్చ్ ఉంటుంది. దేవుని జీఎస్జీ స్టాచ్యూ ఉంటుంది. ఆ తర్వాత ఇది లోపలికి వచ్చేది అనమాట రూట్ ఇది. సో ఇప్పుడు వచ్చేసి చర్చ్ అయిపోయింది అనమాట, ఎగ్జిట్ అయిపోతున్నాం ఇంకా బయటికి. సో ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు పైకి వెళ్ళినాం కదా, పైన చర్చ్కి వెళ్ళినాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి కింద లోపల చర్చ్ వెళ్ళడానికి వెళ్తున్నాం. కింద కూడా వేరే ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎట్లుందనేసి. సో కింద లోవర్ చర్చ్ ఉంది కదా, ఈ లోవర్ చర్చ్ వచ్చేసి ఈ విధంగా ఉంది లోపలంతా కూడా. సో పైన ఆర్కిటెక్చర్ అవన్నీ చూడొచ్చు, చాలా బాగున్నాయి. సో ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నారు అందరు కూర్చొని. చర్చికి రైట్ సైడే మనకు షాపింగ్స్ ఉన్నాయి అన్నీ కూడా. ఇక్కడ నుండి ఆ లాస్ట్ వరకు
లాస్ట్ వరకు మొత్తం షాపింగ్స్ అనమాట. సో పిల్లలవి బొమ్మలు, క్యాండిల్స్, ఇంకా థ్రెడ్స్ అని అన్ని చాలా ఉన్నాయి అనమాట. ఇట్లా మొత్తము ఈ విధంగా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. క్యాండీస్ అని, ఇంకా హల్వా అని చెప్పేసి. చర్చ్ ఉంది కదా, చర్చికి పక్కనే మనకు షైన్ ఫుడ్ కోర్ట్ అని చెప్తుంది అనమాట. సో ఇందు లోపలికి వెళ్తున్నాము. సో లోపలంతా ఎన్విరాన్మెంట్ ఈ విధంగా ఉంది. క్యాష్ కౌంటర్, మీల్స్, ఆఫీస్, ఐస్ క్రీమ్స్ అంటారు, రెస్టారెంట్, వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంది, స్నాక్స్ ఉంది, జ్యూస్ ఉంది, టీ అండ్ కాఫీ, ఇంకా ఫాస్ట్ ఫుడ్ కూడా ఉంది అక్కడ లాస్ట్ సైడ్. ఇంకా సీటింగ్ లోపల ఉంది అన్నమాట కూర్చోడానికి. ఇదంతా కూడా సీటింగ్ ఉంది కూర్చోడానికి. సో ఇంకా లోపల కూడా కూర్చోడానికి ఉంది ఇక్కడ కూడా. సో ఫ్యామిలీ సెక్షన్ లాగా ఉంది ఇది. సో ఇప్పుడే హోటల్ నుండి రెస్టారెంట్ బయటకు వచ్చినాము. సో టిఫిన్ వచ్చేసి మేము దోశ తిన్నాం అనమాట అందరం కూడా. దోశ ఓకే పర్లేదు, సో మరీ అంత టేస్ట్ కాదు కానీ పర్లేదు. చట్నీ అయితే కొంచెం కొంచెం వేస్తున్నారు అనమాట. సో దోశ వచ్చేసి ఒక్కొక్క దోశ వచ్చేసి 45 రూపీస్ పడింది. ఇంకా మిగతాది పూరి అయిపోయింది అన్నారు, ఉప్మా ఉందన్నారు. ఉప్మా తీసుకోలేదు మేము అసలు. సో టేస్ట్ అయితే ఓకే, మీడియం, అంత మరీ హై అని కాదు. సో ఓకే తినొచ్చు అనమాట. కడుపు నిండాలి కొంచెం ఓకే టిఫిన్ తినాలంటే కన్నా ఇందులో ప్రిఫర్ చేయొచ్చు. ఇందులో వయాగులమద చాపెల్ అని ఉందన్నమాట. లోపల ఈ విధంగా ఉంది. సో ఈ పక్కన వచ్చేసి లెఫ్ట్ సైడ్ మనం చూడొచ్చు క్యాండిల్స్ ఆఫరింగ్. ఈ విధంగా క్యాండిల్స్ పెడుతున్నారు ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి మేరీమాత ఇంకా జీసస్ విగ్రహం ఉందన్నమాట. సో ఈ విధంగా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ అంతా సీటింగ్ కూర్చోడానికి ఉందంతా టెంట్ లాగా. ఆ పక్కనే మనకు హోలీ ఆయిల్ బాటిల్ అవి దొరుకుతాయి అంటే ఇక్కడ. హోలీ ఆయిల్ బాటిల్ వచ్చేసి మనకు 10 రూపీస్ అంట. హోలీ ఆయిల్ స్టాచ్యూ వచ్చేసి 15 రూపీస్. క్యాండిల్స్ వచ్చేసి 5 రూపీస్. సిల్వర్ ఆఫరింగ్ వచ్చేసి 50. మెటల్ ఆఫరింగ్ వచ్చేసి 10 అనమాట. ఆ తర్వాత బ్లెస్డ్ గిఫ్ట్ బాక్స్ అని ఉంది 200 అంట. బ్లెస్డ్ ఆయిల్ బాక్స్ అంట 100. బిగ్ బ్యాగ్ అని ఉంది 50. స్మాల్ బ్యాగ్ 30. కోకోనట్ ప్లాంట్ అంటే 50 అంట. ఇది వచ్చేసి మ్యూజియం ఆఫ్ ఆఫరింగ్స్ అని ఉంది. సో కోరికలు తీరిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆఫరింగ్స్ ఇచ్చుకుంటారు అనమాట. సో పైకి వెళ్తున్నాము, చూద్దాము. పైనకి వెళ్ళిన తర్వాత ఆఫరింగ్స్ చాలా ఉంటాయి అనమాట. గోల్డ్ ఉంటుంది, ఇంకా సిల్వర్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, వాటితో చేసినవి ఉంటాయి ఇందులో. సో చూడొచ్చు ఇవన్నీ ఆఫరింగ్స్ అనమాట. సో కొన్ని మాత్రం చూపించగలుగుతా. సో చూడొచ్చు ఇక్కడ కొంతమంది సిల్వర్ ప్లేట్స్ లాగా ఇచ్చారు అనమాట ఇట్లా. కొంతమంది డాక్టర్ది ఇచ్చారు, స్టెటోస్కోప్ ఇచ్చారు చూడండి. కొంతమంది ఉయ్యాల ఇచ్చారు ఇట్లా, దేవుని ఇచ్చారు. ఇవి సిల్వర్ అనమాట, ఇది కిరీటం ఇట్లా. సో కొంతమంది చూడండి పెన్ ఇచ్చారు అనమాట. సో వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వాళ్ళు ఈ విధంగా ఆఫరింగ్ ఇస్తారనమాట. ఎవరో ఈ విధంగా డిఫరెంట్ ఇచ్చారు అండి. ఇది ఏమంటారు, సిమెంట్ వేసేట్టు ఉంటాయి కదా మనకు. కొంతమందికి ఇల్లు కోరిక తీరిందని చెప్పి ఇల్లు కట్టించారు సిల్వర్ ఇట్లా. చూడొచ్చు ఇవి వెండివి అనమాట. ఇవి స్టెటోస్కోప్. ఉయ్యాల పిల్లలైన వాళ్ళు ఉయ్యాల ఇచ్చారు అట్లా. ఇది డాక్టర్ ఇంజెక్షన్ లాగా పెట్టారు. ఇది వచ్చేసి పిక్చర్స్ ఇచ్చారు. మెయిన్ చర్చ్ ఫస్ట్ స్టేజ్లో ఎట్లుండే, సెకండ్ స్టేజ్లో ఎట్లుండే, థర్డ్ అని చెప్పేసి ఇట్లా ఇచ్చారు. తర్వాత ఫోర్త్, తర్వాత ఓల్డ్ వ్యూ అని చెప్పేసి ఇట్లా ఇచ్చారు. ఇక్కడ అంతా ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా గోల్డ్ ఇక్కడ. ఇంకా అక్కడ ఇంకొక రూమ్ కూడా ఉంది మొత్తము లోపల.
సో ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాం. ఆ పక్కనే మనకు ష్రైన్ షాపింగ్ మాల్ అని ఉంది. ష్రైన్ హోలీ ఆర్టికల్స్ డిపో అంట. షాపింగ్ మాల్కి ఎంటర్ అయిన తర్వాత ఇంకా లోపలికి ఉందన్నమాట. సో ఈ విధంగా స్టాచ్యూస్ ఉన్నాయి అన్నీ కూడా. మేరీ మాతది, జీసస్వి అని స్టాచ్యూ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు బోర్డ్స్ అవి ఉంటాయి కదా, మనం వాల్కి పెట్టడానికి వాల్ పోస్టర్స్ కానీ ఈ విధంగా ఉన్నాయండి. చాలా పెద్ద ఉంది చూడడానికి. చాలా పెద్ద పెద్ద స్టాచ్యూస్ కూడా దొరుకుతున్నాయి అక్కడ. చూడండి పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్టార్స్ ఉన్నాయి. స్టార్స్ డెకరేషన్ ఉంటాయి మన క్రిస్మస్ డెకరేషన్వి, అవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ బాగున్నాయి. ఇప్పుడే షాపింగ్ మాల్ నుంచి ఎగ్జిట్ అయిపోయినాం. సో మీకు ఒక ఐడియా చూపిద్దామని చెప్పేసి సో ఇవన్నీ కొంచెం బ్రౌజ్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ నేను కవర్ చేయడానికి ప్రతిదీ చూపిస్తున్నాను మీకు. సో నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ అది కూడా చూపిస్తాను మీకు. సో మేము తీసుకున్న రూమ్స్ ఇదే అనమాట. ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాము, ఇక్కడ ఒక రూమ్, అక్కడ ఒక రూము, ఆ లాస్ట్ 2 రూమ్స్ కూడా మేము తీసుకున్నాం అనమాట. అక్కడ లాస్ట్ 2 రూమ్స్, ఇక్కడ మొత్తం 4 అనమాట మొత్తము. సో ఇది మా రూమ్ వచ్చేసి ఏసీ తీసుకున్నాము. సో చిన్న రూమ్ అనమాట, 1200 పడింది మనకు. సో అక్కడ బాత్రూమ్, అక్కడ మిర్రర్ది టీవీ కూడా ఉంది, ఏసీ కూడా బాగానే ఉంది అనమాట. సో కొన్ని ఫెసిలిటీస్ నార్మల్గా ఉన్నాయి, అంటే క్లీనింగ్ అవన్నీ చేయట్లేదు సరిగ్గా. ఇంకా ఈ పక్కనే మనకు వంటలు కూడా ఇచ్చారు. మా వాళ్ళు వంటలు చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఎవరి వాళ్ళు వంటలు చేసుకుంటున్నారు. ఆఫ్టర్నూన్కి వంటలు చేసుకొని తిందామని రెడీ చేస్తున్నారు. ఇక్కడ మా చిన్న ఆయన, మా చిన్నమ్మ. చర్చికి లెఫ్ట్ సైడ్ అనమాట ఇప్పుడు మనం వచ్చింది. ఈ లెఫ్ట్ సైడ్లో సో ఈ బోర్డు చూడొచ్చు, అవే మారియా అని చెప్పింది. ఇక్కడ మనకు రథం ఉంటుంది అనమాట. ఇక్కడ కానీ ఇక్కడ పెద్ద మేరీమాత రథం ఉంటుంది అనమాట. ఇందులో ఆఫరింగ్స్ ఏమైనా ఇస్తారు కదా, ఆఫరింగ్స్ ఇచ్చేది ఈ బిల్డింగ్కి వచ్చి ఇస్తారనమాట. నేను కొద్దిగా లోపలికి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాను మీకు. సో ఏం ఆఫరింగ్స్ ఉన్నాయని ఇక్కడ ఇచ్చిన తర్వాత అటు సైడ్ వేరే బిల్డింగ్లో అక్కడ మ్యూజియం ఉంది కదా, తర్వాత మ్యూజియంలో పెడతారనమాట. ఆఫరింగ్స్ చేయడానికి లోపల ఈ విధంగా ఉందన్నమాట మొత్తము. ఏదైనా బ్లెస్సింగ్స్ కావాలంటే ఇక్కడ అనమాట. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ ఆఫరింగ్స్, మధ్యలో మేరీమాత విగ్రహం ఉంది. ఇప్పుడుగా మీకు చర్చి చూపించిన కదా, ఆ చర్చిది మొత్తం పోస్టర్ అనమాట. ష్రైన్ బాసిలికా వేలంకిని అని చెప్పాను.
సో ఇక్కడ చర్చ్ ఉంది కదా, మెయిన్ చర్చ్కి లెఫ్ట్ సైడ్ రూట్లో వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ రూట్లో ఏమున్నాయో చూపిస్తాను. సో ఇక్కడ బోర్డులో చూసి ప్లేస్ ఆఫ్ హియరింగ్ కన్ఫెషన్, వే టు అడరేషన్ చర్చ్, స్ప్రింగ్ ఆఫ్ ప్రేయర్, కౌన్సిలింగ్ సెంటర్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో కొన్ని చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి చిన్న పార్క్ లాగా ఉండే ఇంతకుముందు పార్క్ లాగా ఉండే. ఆ రైట్ సైడ్ కూడా అన్ని ఫ్లవర్స్ అన్నీ చాలా గార్డెనింగ్ చేసారు. మీకు కొన్ని క్లిప్స్ చూపించడానికి ట్రై చేస్తాను. సో లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఫౌంటైన్ లాగా ఉన్నాయి అనమాట, వాటర్ది ఉండి విగ్రహాలు ఉన్నాయి దేవుడివి. సో అక్కడ వాక్యం ఏంటంటే యువర్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్ అని ఉంది. లూకా సువార్త 7:48. ఇదే మొత్తం పార్క్ అనమాట, నేను చెప్పింది పార్క్ లాగా. సో లోపలికి వెళ్ళనిస్తారు తెలియదు కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఈ మాత్రం ఉంది మొత్తం పార్క్. సో నేను చెప్పిన ఇంకొకటి మనము ప్రేయర్ చేసుకోవడానికి ఇది ఒకటి అనమాట, ఇక్కడ ఒకటి ఉంది. సో నేను పైనుండి చెప్పిన ఇంతకుముందు అది ఇక్కడ అనమాట, దాన్ని కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఈ బిల్డింగ్ వచ్చేసి స్ప్రింగ్ ఆఫ్ ప్రేయర్ అని ఉంది. ఇది వచ్చేసి హెల్ప్స్ రెండర్ అట్ ద కౌన్సిలింగ్ సెంటర్ అంటే ఇక్కడ. సో అది వచ్చేసి అక్కడ లోపలికి వచ్చేసి న్యూ అడరేషన్ చర్చ్ అని ఉంది. అక్కడికి తర్వాత వెళ్ళినప్పుడు చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఈ లోపల చూద్దాం. ఇక్కడ చూడండి, బోర్డు పైన చర్చ్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ రీకౌన్సిలేషన్ అని పెట్టారు. సో లోపలికి వీడియో అలౌడ్ లేదు. సో ఇక్కడ వరకే జస్ట్ చూపిస్తాను అనమాట ఎట్లుంటుందో. సో లోపల ప్రేయర్ చేసుకుంటున్నారు. లోపలికి చూడొచ్చు, కొద్దిగా జూమ్ చేస్తాను మీకు అర్థమవుతుంది. సో జీసస్ అక్కడ సిలువ మోస్తున్నట్టు ఉందన్నమాట, క్రాస్. ఇది వచ్చేసి ప్లేస్ ఆఫ్ హియరింగ్ కన్ఫెషన్ అని ఉంది. పాప సంకీర్తన వినిపించు స్థలము అంట ఈ లోపల ఇదన్నమాట. ఇక్కడంతా రూమ్స్ ఉన్నట్టున్నాయి, ఇక్కడంతా చాలా పెద్దగా ఉంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి న్యూ అడరేషన్ చర్చ్ అని ఉంది. ఇక్కడ నయా ఆరాధన మందిర్. సో చర్చ్ చూడొచ్చు, లోపల ఆరాధన మందిరం ఉంది కదా, ఇదనమాట. ఇక్కడ మెయిన్ చర్చ్ ఉంది కదా, ఈ మెయిన్ చర్చ్ నుంచి సో లెఫ్ట్ వచ్చామని చెప్పిన కదా, ఇక్కడ సైడ్ మొత్తము ముందుకు వచ్చిన తర్వాత పార్కింగ్ ఉంటుంది అనమాట. ఈ పార్కింగ్ ఇక్కడ వచ్చేసి పిల్గ్రిమ్స్ క్వార్టర్స్ అని ఉందన్నమాట. ఇందులో తక్కువ రేట్స్ ఉంటాయి మనకు. ఏసీ 1000, ఇంకా నార్మల్ రూమ్స్ వచ్చేసి 450 అట్లా ఉంటాయి అనమాట. చర్చికి ఆపోజిట్ ఉంది కదా, చర్చికి ఈ ఆపోజిట్ ఈ వే వచ్చేసి ఓల్డ్ మేరీమాత చర్చికి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి శాండ్ మొత్తం ఒక 1 కిలోమీటర్ ఉంటుంది, ఎంత చూడొచ్చు శాండ్ అనమాట. ఇదంతా కూడా మోకాలతో నడుచుకుంటూ వెళ్తారు. అంటే కొంతమంది కోరికలు తీర్చుకున్న వాళ్ళు మేము మోకాల మీద నడుస్తామని చెప్పంటారంట. ఇక్కడ నుంచి అక్కడ వరకు 1 కిలోమీటర్ దాకా నడుస్తారు చాలామందికి మోకాళ్ళు ఇట్లా అవి ఇసుక సన్నదైనా కానీ కుచ్చుకుంటుంటుంది అనమాట, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ విధంగా విగ్రహాలు ఉంటాయి అన్నమాట అన్నీ. ఇట్లా విగ్రహాలు పెట్టి ఉంటాయి అన్నమాట. అక్కడ రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, మొత్తం అట్లా పెట్టి ఉంటాయి. సో చూడొచ్చు, ఎండకు బయలుదేరినాము. దగ్గర ఇప్పుడు 1:10-1:15 ఏమో అవుతుంది. సో ఈ మధ్యాహ్నం అయితే కొంచెం రష్ తక్కువ ఉంటుందని చెప్పేసి ఈ టైంలో వెళ్ళినాము. సో దట్ క్లియర్గా వీడియోస్ తీయడానికైనా కానీ ఇబ్బంది ఉండదు అనమాట. ఏవైనా సరే
లైటింగ్ మంచిగా ఉంటుంది కదా, తీయడానికి బాగుంటుందని చెప్పేసి ఈ టైంకి బయలుదేరాము. చూడొచ్చు ఎండ మాత్రం చాలా ఉంది అసలు. మధ్యలో ఈ విధంగా వాటర్ స్టాల్ పెట్టారు అనమాట. సో ఇంకా మేము ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది వెళ్ళడానికి, ఇంకా 1/2 కిలోమీటర్ ఉంటుంది. సో మధ్యలో వాటర్ తాగుదామని చెప్పేసి వాటర్ ఆపుకొని వాటర్ తాగుతున్నాం. సో మేము వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఈ విధంగా షాపింగ్స్ పెట్టారు ఇక్కడ. సో మధ్యలో ఇంకెక్కడ లేవన్నమాట, ఇక్కడ రైట్ సైడ్ షాపింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో జ్యూస్ కానీ మనకు అన్నీ దొరుకుతున్నాయి, కూల్ డ్రింక్స్ కానీ అవన్నీ కూడా. సాఫ్టీస్ కూడా ఉన్నాయి ఇక్కడ షాప్లో. సో మేము వెళ్తుంటే దారిలో ఒక అతను అమ్ముతున్నాడు అనమాట, ఖర్చీపులు పెట్టి ఇట్లా థ్రెడ్కి. ఈ ఉయ్యాలలాగా అనమాట ఇది చదువు. ఇది ఉయ్యాలలాగా అంటే పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఇది తీసుకెళ్ళి అక్కడ చర్చి దగ్గర ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు కడతారు అనమాట. చూపి ఏవేవి ఫ్యామిలీ ఆరోగ్యం, ఇల్లుకు చూపి. ఇది వచ్చేసి ఫ్యామిలీ ఆరోగ్యం అంట. ఒకవేళ ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఇల్లు ఇవి తీసుకెళ్ళి అక్కడ కడతారనమాట. ఇంకా జాబ్ ఇది వచ్చేసి జాబ్ కంటే ఇది ఫైనాన్స్, ఇది వచ్చేసి ఫైనాన్స్ కంటే ఇది. అంతేనా? ఇవి మ్యారేజ్. ఓకే. ఇవి వచ్చేసి పసుపు కుంకుమ, పసుపుది. ఇది వచ్చేసి మ్యారేజ్ కంట. ఇవి దేనికి? తాళం, ఇల్లు. ఓకే. ఇవి తాళాలు కూడా అక్కడ కడతారనమాట, ఇల్లు కట్టడానికి. ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటారు కదా వాళ్ళకు. అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను చెట్టుకి ఎట్లా ఉన్నాయో. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ కనిపించేది చర్చ్ అనమాట. ఈ చర్చ్ ఎన్విరాన్మెంట్ ఇది మొత్తం కూడా. ఇది మేరీమాత ఓల్డ్ చర్చ్ అనమాట. సో ఇక్కడే ప్రత్యక్షమైనట్టు మనకు చెప్తుంటారు అనమాట. ఒక చిన్న పిల్లోడికి ప్రత్యక్షమై ఇక్కడే కనిపించింది అని. ఇది వచ్చేసి మేరీమాత ఒక బాబు కనబడని అని చెప్పారు కదా, ఇదే ప్లేస్ అనమాట అది. సో ఒక దగ్గర హిందీలో రాసిర్రు, ఒక దగ్గర తమిళ్లో రాసిర్రు, ఇక్కడ ఇంగ్లీష్లో రాసిర్రు కూడా. అవర్ లేడీస్ ట్యాంక్ అని చెప్పి రాశారు. అంటే 16th సెంచరీలో గుడ్ హెల్త్ అపియర్డ్, అంటే మేరీమాత అపియర్ అయిందనమాట ఇక్కడ. అంటే మంచి స్వస్థత పొందే విధంగా ఇక్కడ ప్రత్యక్షమైందంట. ఒక బాయ్కి, మిల్క్ బాయ్కి ప్రత్యక్షమైంది. ఆ పిల్లోడు మిల్క్ బాయ్ ఇచ్చిన తర్వాత దానికి బ్లెస్సింగ్స్ ఇచ్చింది అని చెప్పి ఈ ప్లేస్లోనే అని చెప్తున్నారు అనమాట ఇంగ్లీష్లో ఇక్కడ. అప్పటి నుంచి ఇక్కడ ఈ ట్యాంక్ ప్లేస్ వచ్చేసి అవర్ లేడీస్ ట్యాంక్ అని చెప్పి అంటారంట. అప్పటి నుంచి దీన్ని పూజిస్తున్నారు అనమాట. ఇక్కడనే మేరీమాత ప్రత్యక్షమైంది కాబట్టి ఇదే ప్లేస్ అనమాట మెయిన్ ప్రత్యక్షమైంది. దీనికి ఎదురుగానే ఇక్కడ గుడి పెట్టారు. ఇక్కడ ఈ లోపల గుడి అనమాట, చిన్న గుడి. ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక విగ్రహం ఉంది, ఇక్కడ దేవుంది. చర్చికి రైట్ సైడే ఈ చెట్టు. ఇది ఏం చెట్టో తెలియదు కానీ ఈ చెట్టుకి నేను చెప్పింది అనమాట మొత్తం ఎట్లా కట్టిరు చూడండి. సో పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ఖర్చీపు ఉంటాయి కదా, అవి కడతారు. ఇంకా కొంతమంది పేపర్స్ కూడా కట్టిండ్రు చూడండి ఇక్కడ. సో ఇక్కడ కొన్ని పేపర్స్ కూడా కట్టిర్రు. సో పేపర్స్లో వాళ్ళు రాసి పెడతారు, ఇదే ఆ చెట్టు అనమాట. సో వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పేసి ఈ విధంగా కట్టి పెడుతున్నారు. ఇది వచ్చేసి మార్నింగ్ స్టార్ చర్చ్ అంటారు అనమాట. చాలా పెద్ద ఉంటుంది, దగ్గర దగ్గర ఎన్నో వేల మంది పడతారని చెప్పి చెప్తారనమాట. చాలా పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయి, స్టేజ్ అన్నీ చాలా పెద్ద ఉంటాయి. లోపల ఓపెన్ ఉందో లేదో చూస్తాను నేను. అక్కడ ఫ్రంట్కి వెళ్ళి అక్కడ సైడ్ ఓపెన్ ఉందంటే కానీ లోపల కూడా చూపిస్తాను మీకు. సో మేరీమాత ఓల్డ్ చర్చ్ అన్నాం కదా, ఓల్డ్ చర్చ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. సో మనకు రైట్ సైడ్ అవుతుంది. సో చర్చ్ సైడ్ నుంచి చూస్తే కానీ మనకు లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇదే మొత్తం చర్చ్, ఇది మార్నింగ్ స్టార్ చర్చ్ అంట. చాలా పెద్ద ఉంటుంది అక్కడ దాకా. సో ఇదే వచ్చేసి మార్నింగ్ స్టార్ చర్చ్ అనమాట. లోపల చాలా పెద్దగా ఉంటుంది చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇదే స్టేజ్ అనమాట. సో వాక్యం చెప్పడానికి ఏమైనా ఉంటుంది కదా, మెసేజ్ చెప్పడానికి ఇది స్టేజ్. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. సీటింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు.
సో ఇప్పుడు వచ్చేసి నేను స్టేజ్ దగ్గరికి వెళ్తున్నాను. సో రైట్ సైడ్ వచ్చి సౌండ్ స్పీకర్స్, రైట్ లెఫ్ట్ పెద్ద పెద్ద సౌండ్ స్పీకర్స్ అనమాట. మధ్యలో సెంటర్లో కూడా పైన కూడా స్పీకర్స్ పెట్టారు. ఇంత పెద్దగా ఉంది చూడండి స్టేజ్. అది వుడెనో లేకపోతే మార్బుల్సో తెలియదు కానీ డెకరేట్ చేసారు, చాలా బాగుంది. మేరీమాత విగ్రహం ఉంది. మేరీమాత దేవుణ్ణి ఎత్తుకున్నట్టుంది అనమాట, యేసుప్రభుని. చూడండి ఎంత మంది కూర్చోవచ్చు, చాలా మంది కూర్చోవచ్చు. చూడొచ్చు ఏ విధంగా ఉందో. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా అంటే హై టెక్నాలజీ వాడి చేసిర్రు. ఎందుకంటే ఒక్క పిల్లర్ కూడా లేదు మధ్యలో. నార్మల్గా ఇట్లాంటివి కడితే అన్న ఒక పిల్లర్ అని ఉండాలి, కానీ ఒక్క పిల్లర్ కూడా లేకుండా కట్టారు చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మేరీమాత మెయిన్ చర్చ్ ఉంది కదా, ఇది వచ్చేసి మెయిన్ చర్చ్. మెయిన్ చర్చ్కి ఆపోజిట్లో బీచ్ ఉంటుంది అనమాట. బీచ్ ఇవన్నీ కూడా లైన్లో మొత్తం షాపింగ్. సో ఇటు సైడ్ అన్ని కూడా బ్రౌజ్ చేసి మీకు చూపిస్తాను. మెయిన్ ఇంపార్టెంట్ షాపింగ్ ఎట్లున్నాయి, రేట్స్ ఎట్లున్నాయి, ఆ తర్వాత బీచ్ చూపిస్తాను. సో షాపింగ్ ఇక్కడ చూడొచ్చు. సో పోస్టర్స్ ఉన్నాయి, ఇంకా స్టాచ్యూస్. సో ఇక్కడ చూడొచ్చు క్యాండిల్స్ అన్నీ కూడా. ఇక్కడ క్యాండిల్స్ ఇట్లా అన్ని కార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎంత క్యాండిల్ సెట్ ఎంత? 50. ఇది వచ్చేసి క్యాండిల్ 50 రూపీస్ అంట. ఇవన్నీ క్యాండిల్స్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఈ లేన్ మొత్తం బీచ్ దాకా వెళ్తుంది అనమాట. బీచ్ ఇంకొక 200-150 మీటర్స్ ఉండొచ్చు. సో అక్కడ వరకు ఇట్లా బొమ్మలు అన్ని షాపింగ్స్ ఉంటాయి ఇట్లా మొత్తం. ఇక్కడ స్నాక్స్ ఉన్నాయి, స్పైరల్ పొటాటోస్. ఇక్కడ క్లోత్, ఈ షాప్లో అన్ని కూడా 10 రూపీస్ అంట. 10 రూపీస్ ఐటమ్ అని చెప్పి పెట్టారు. 10 రూపాయలు అంటారు. ఇక్కడ కూడా 10 రూపాయల ఐటమ్స్ అని చెప్పి పెట్టారు. సో 10 రూపాయలు అంటారు కానీ కొన్ని చిన్న చిన్నవి మాత్రం 10 రూపాయలు ఉంటాయి. నాకు తెలిసి మిగతాయి మాత్రం వాళ్ళు ఎక్కువనే చెప్తారు, ఎందుకంటే జస్ట్ అట్రాక్ట్ చేయడానికి 10 రూపీస్ అని పెట్టారు. విధంగా టాటూ గేమ్ జోన్ కూడా పెట్టారు పిల్లలకి ఆడుకోవడానికి. ఇంతకుముందు చూడలేదు గేమ్ జోన్, ఇప్పుడే చూస్తున్నాను. సో ఇంకా బీచ్ కి దగ్గరకు వచ్చేసినాము. ఈ 20 రూపీస్ షాపింగ్ అంట ఇక్కడ. ఇవి 10 రూపీస్ అని ఉన్నాయి. టాటూ సెంటర్. ఇప్పుడు వచ్చేసి బీచ్ దగ్గరకు వచ్చాము, చూడొచ్చు. సో రైట్ సైడ్ ఈ విధంగా ఉంది మొత్తం కూడా. అన్ని షాపింగ్స్, అన్ని స్టాల్స్, అన్ని స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఏదో హ్యాంగింగ్ ఛాలెంజ్ చేస్తున్నారు ఇక్కడ.
మేము బీచ్లో ఉన్నాం. ఈ విధంగా స్నాక్స్ పెట్టుకొని కూర్చున్నారు చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఛాలెంజ్ ఉంటుంది కదా, మనం రింగ్ వేసి ఛాలెంజ్ ఉంటుంది కదా. ఐస్ క్రీమ్ ఉంది. ఇక్కడ ఒక స్టాల్ పెట్టారు, స్వీట్ కార్న్, స్ప్రింగ్ పొటాటో, మోమోస్ అంట. బీచ్ అన్ని ఇవే కనిపిస్తున్నాయి మొత్తము. సో అక్కడ కొంతమంది జనం ఉన్నారు అనమాట. అక్కడ నుంచి రోడ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇంకా ఇక్కడ ఇటు సైడ్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ బీచ్ ఇది సెకండ్ టవర్ అనమాట. అక్కడ ఇంకొక టవర్ ఉంది బ్యాక్ సైడ్. సో బీచ్ మాత్రం బాగుంది. బీచ్ ఎప్పుడైనా మంచి ఎంటర్టైన్మెంటే. కానీ మా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ స్టార్ ఫిష్, జెల్లీ ఫిషెస్ వస్తున్నాయి, వాటి వల్ల దురద పెడుతుంది, ర్యాషెస్ వస్తున్నాయి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అంటున్నారు అనమాట. సో మేము కూడా దిగాలా లేదని ఆలోచిస్తున్నాము, చూడాలి. వెళ్ళిన తర్వాత ఇట్లా చేతులు పెట్టుకున్నాను అనమాట. సో ఉంటే చెయ్యికి ఏదో ఇట్లా టచ్ అయినట్టు అనిపించింది. చూస్తే మొత్తం ఇట్లా డాట్ డాట్ వచ్చేసింది చెయ్యికి. సో అప్పటి నుంచి ఇట్లా చాలా ఏదో ఇట్లా చీమలు, సూదులు కూర్చున్నట్టు అనిపిస్తుంది. సో అందరూ చెప్తే ఏమనుకున్నా కానీ నాకు ఎక్స్పీరియన్స్ అయింది. జెల్లీ ఫిషెస్ ఉన్నాయి. తర్వాత చూస్తే ఒక జెల్లీ ఫిష్ కనబడ్డది, చాలా చిన్న జెల్లీ ఫిష్ అనమాట. సో చాలా మంది అయితే ఆడుకుంటున్నారు. ఇంకా అది అన్లక్కీగా ఎవరికో కొంతమందికి టచ్ అవుతున్నాయి అనమాట. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది, మేము ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా షాపింగ్ చూసుకుంటాం. ఏమైనా షాపింగ్ కానీ, ఫుడ్ కానీ, ఫిష్ ఐటమ్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, సీ ఫుడ్ ఉంటాయి కదా, అవి ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను వెరైటీ ఏమైనా ఉంటాయి కదా. మొత్తం కలర్ఫుల్గా ఉంది బాగా. ఈవినింగ్ పూట చూడొచ్చు ఏ విధంగా ఉందో. చాలా మంది రష్ ఉన్నారు. అంటే చుట్టూ చూడొచ్చు. ఇక్కడ వివి ఫ్యాన్సీ స్టోర్స్ అని ఉంది. సో అన్ని స్టోర్స్ ఆల్మోస్ట్ ఈ విధంగానే ఉన్నాయి అనమాట. బొమ్మలు పెట్టిర్రు, 10 రూపీస్ అని చెప్పేసి ఈ విధంగా పెట్టారు అనమాట. సో 10 రూపీస్ అంటే చిన్నవి ఉంటాయి అనమాట. ఈ విధంగా మొత్తం టాయ్స్ పిల్లలవి. సో ఒక్కొక్కటి ఒక రేట్ ఉంటాయి అనమాట. ఇట్లా బ్యాగ్స్ పెట్టిర్రు. అన్నీ ఆల్మోస్ట్ షాప్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఉన్నాయి. సో మనం బేరం కూడా ఆడనియర్ అనమాట. వాళ్ళు చెప్పినదే తీసుకోవాలి. ఇంకా కొన్ని షాప్లో బేరం ఆడితే ఇస్తారేమో, కానీ ఆల్మోస్ట్ షాప్లో అయితే ఇంకా బేరం ఆడనివ్వట్లేదు. ఎంత ఉంటే అంతే అనమాట. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదంటున్నారు. ఇక్కడ ఇప్పుడు మామిడికి షాపింగ్లో తీసుకున్నాం అనమాట. సో ట్రైన్ సెట్ లా ఉంది, కార్ వస్తుంది అంట దీంట్లో. ఇట్లా ఈ విధంగా కార్ ఉందన్నమాట. వచ్చేసి 500కి ఇచ్చారు అనమాట. ఇది వచ్చి సోలార్వి డాన్సింగ్ బాగున్నాయి. 10 ఎంత 300 డాన్సింగ్ 300 ఇది డాన్సింగ్ 180 అంట డాన్సింగ్ వాళ్ళు. ఇప్పుడు టైం వచ్చేసి 10:45 అట్లా అవుతుంది. సో చర్చ్ దగ్గర, మెయిన్ చర్చ్ దగ్గర చూడొచ్చు. సో ఈ విధంగా సైడ్కి రోడ్ పైన చేస్తున్నారు అనమాట. చర్చ్ ఉంది కదా, చర్చ్కి రైట్ సైడ్ అనమాట ఇక్కడ. సో ఫిష్ ఫ్రై అవన్నీ చేస్తుంటారు ఇక్కడ. జనాలు చూడొచ్చు ఎంతమంది ఇక్కడ ఉన్నారో. సో ఈ ఫిష్ వచ్చేసి 40 రూపీస్ అంట ఇక్కడ. అది వచ్చేసి 80 రూపీస్. ఇంకా ఇడ్లీ వేస్తున్నారు, దోశ వేస్తున్నారు. ఇప్పుడు చెప్పు నాన్న, ఏం చేసినావు నాగపట్నంలో? ఆడుకున్నావా? దేంట్లో ఆడుకున్నావు? దుమ్ము పడిందా? ఇంకా వాటర్ ఆడుకోలే? వాటర్ సముద్రంలో ఆడుకున్నావు కదా, బాగుండేనా? ఎట్లుండే?
తిరుపన్నా కింద పడ్డవా? అయ్యో అవునా?